ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. దేశవ్యాప్తంగా తొక్కిసలాట ఘటనల్లో అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాది మే 3న గోవాలోని శ్రీ లాయిరాయ్ దేవి ఆలయంలో వార్షిక ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు మరణించగా 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో బోలేబాబా ఆశ్రమంలో 2024 జూలై 2న జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 121 మంది భక్తులు చనిపోయారు. బాబా ధూళి స్పృశిస్తేనే జన్మధన్యం అవుతుందన్న పిచ్చి నమ్మకంతో భక్తులు ఎగబట్టంతో ఈ తొక్కిసలాట జరిగింది. 2022 జనవరి 1న జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. 2017 సెప్టెంబర్ 29న ముంబైలోని సెంట్రల్ రైల్వే పరిధిలో పారెల్ స్టేషన్లో ఇరుకైన వంతెన దాటే యత్నంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందగా మరో 40 మందికి గాయాలయ్యాయి. 2014 అక్టోబర్ 3న పాట్నాలోని గాంధీ మైదానంలో దసరా ఉత్సవాల అనంతరం జరిగిన తొక్కిసలాటలో 32 మంది చనిపోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లోని రత్నగిరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 115 మంది మరణించారు. మరో 100 మందికి గాయాలయ్యాయి. నదిపై ఉన్న వంతెన కూలిపోబోతోందంటూ పుకార్లు రావడంతో ఆ వంతెనపై భక్తులు తోసుకుంటూ పోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 2012 నవంబర్ 19న పాట్నాలో గంగానదీ తీరాన చాట్ పూజ సందర్భంగా తొక్కిసలాట జరిగి 20 మంది మృతి చెందారు. 10ల సంఖ్యలో గాయాల పాలయ్యారు. 2011 జనవరి 14న కేరళలోని పుల్మేడు వద్ద భక్తులపై జీపు దూసుకురావడంతో ప్రాణభయంతో పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట జరిగి 104 మంది చనిపోయారు. 2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో చాముండాదేవి ఆలయంలో బాంబు పెట్టారన్న వదంతులు రావడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 250 మంది మృతి చెందారు. 2005 జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మందరదేవి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగి తొక్కిసలాట జరగడంతో 340 మంది మృతి చెందారు. ఇక 1954 నుంచి ఈ ఏడాది కుంభమేళా వరకు తరచుగా యాత్రికుల రద్దీ పెరిగి తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకోవడంతో వందలాది మంది మృతి చెందారు. లెక్కకు మించిన విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు పూర్తిగా నివారించదగినవే. అయినా ప్రభుత్వాలు కాని అధికారులు కాని ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోరు. అదే సమస్యకు అతిపెద్ద కారణం. ఇది క్షమించరాని నేరం కూడా. పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఎలాగా అని విశ్లేషకులు నిలదీస్తున్నారు. ప్రతి క్రౌడ్ డిజాస్టర్ పైన ఒక విచారణ సంఘం వేస్తారు. ఆ విచారణ సంఘం రిపోర్ట్ ఇస్తుంది. దాన్ని జాగ్రత్తగా దాచి ప్రభుత్వ కార్యాలయంలో బంధిస్తారు, లేదంటే లైబ్రరీలో పెట్టుకుంటారు. కానీ దాని నుంచి ఏ రకమైన పాలసీ తీసుకున్నాం, నెక్స్ట్ దానికి వచ్చే వరకు మళ్ళీ షరా మామూలే. సో ఇలా చాలా ప్రివెంటబుల్ వాటికి, అంటే టోటల్లీ అవాయిడబుల్ డిజాస్టర్ కాస్తంత జాగ్రత్త తీసుకున్న నిండు ప్రాణాలు కాపాడబడేవి కదా. మనం ఏదన్నా పెద్ద భూకంపం వచ్చింది ఏమీ చేయలేకపోయాం అర్థం చేసుకోవచ్చు. దాన్ని కూడా చేయాలి. ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి, ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ హౌసింగ్ ఉండాలి, ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ పబ్లిక్ వర్క్స్ ఉండాలి. బట్ అట్లీస్ట్ యూ కెనాట్ టోటలీ అవాయిడ్ ఇట్. కానీ ఇది కంప్లీట్లీ ప్రివెంటబుల్ అవాయిడబుల్ డిజాస్టర్ కదా. ప్రభుత్వాలు సరే, మరి ప్రజలేం చెయ్యాలి? ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా మరీ పిచ్చి అభిమానంతో వెంట పడకూడదనంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రాణాలు తీసుకునేంతటి అభిమానం ఏ విధంగానూ మంచిది కాదని అంటున్నారు. సెలబ్రిటీలు సాధారణ పౌరుల కన్నా గొప్పవాళ్లేమీ కారని ఆయన అంటున్నారు. ప్రజలకు కూడా అర్థం కావాలి ఈ సెలబ్రిటీ చేజింగ్ అనే ధోరణి, ఈ హీరో వర్షిప్ అనేది. ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళు మనలాంటి మనుషులే. ఒక సినిమా హీరో వస్తాడంటే ఇక భయంకరంగా జనం ఉరికి పరుగులు తీయడం, ఒక క్రికెట్ ప్లేయర్ వస్తున్నాడంటే భయంకరంగా పరుగులు తీయడం. అభిమానించడం వేరు. సినిమా వాళ్ళని అభిమానించవచ్చు, క్రికెట్ వాళ్ళని అభిమానించవచ్చు. కానీ ఈ తొక్కిసలాట్లో ప్రాణాలు పోయేంతగా దురభిమానం ఎందుకు? మనకు కూడా మనకు ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో బతకాలి కదా. మనలాంటి మానవులే వాళ్ళు ఏమీ ఆకాశం నుంచి పడలే.
అందువల్ల ఈ సెలబ్రిటీ చేజ్ అనేది సెలబ్రిటీ చేజింగ్, సెలబ్రిటీ పట్ల వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వడము, సెల్ఫీ దిగడము, వాళ్ళని చూడడమే ఒక జీవితకాల లక్ష్యంగా పెట్టుకునేటువంటి ఆ వీక్ సైకాలజీ కూడా పబ్లిక్ నుంచి పోవాలి. ఇలా ఇన్ని రకాల మార్గాలు మనకు ఉండగా అన్యాయంగా ఆ ప్రాణాలు కోల్పోవడం చూస్తే మన వ్యవస్థల వైఫల్యం, డిజాస్టర్ మేనేజ్మెంట్ పట్ల, క్రౌడ్ మేనేజ్మెంట్ పట్ల మన క్రిమినల్ నెగ్లిజెన్స్ మన వ్యవస్థలది అర్థమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలను సైతం నియంత్రించుకోగలుగుతున్నాం. కనీసం వాటి వల్ల వచ్చే నష్టాల తీవ్రతను బాగా తగ్గించుకోగలుగుతున్నాం. మానవ తప్పిదాల వల్ల జరిగే తొక్కిసలాట మరణాలను పూర్తిగా నివారించేలా ప్రభుత్వాలే పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం దేశవ్యాప్తంగా చర్చ జరిపి ఓ నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోన్న భారతదేశం ఇటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోలేకపోవడం మనకేమాత్రం మంచిది కాదు కదా.